ఎగ్జాక్ట్ గా ఈ రోజుతో ఈ పెంట్ హౌస్ కి వచ్చి 5 months కంప్లీట్ అయింది. ఈ రోజు మార్నింగ్ లేసిందే ఒక గుడ్ న్యూస్. మనం యూట్యూబ్ లో 2,90,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. ఇక ఈ రోజు ఫస్ట్ పనిగా మన చెట్లన్నిటికీ నీళ్లు పోయేసి పక్కన ఉండే కొండకల చూస్తే పక్కనే ఆ కొండలో వాటర్ ఫాల్స్ వచ్చింది. బేసిక్ గా మీరు చూస్తుంటే ఈ వాటర్ ఫాల్స్ వచ్చి చిన్న వాటర్ ఫాల్స్ అనమాట. లాస్ట్ 1 week సైక్లోన్ వల్ల వానలు భయంకరంగా పడ్డాయి. హెవీగా వాన పడితే గానీ ఈ వాటర్ ఫాల్స్ రాదు. నైట్ టైం లో గానీ ప్రశాంతంగా బయట వచ్చి కూర్చున్నామంటే ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ ఇక్కడ వరకు వినిపిస్తుంది. ఇక్కడ కనిపించే వాటర్ ఫాల్స్ వచ్చి కొంచెం పెద్ద వాటర్ ఫాల్స్ కానీ కొంచెం దూరంలో ఉంటుంది. మన టెర్రస్ నుంచి ఈ వాటర్ ఫాల్స్ అన్ని సూపర్ గా కనిపిస్తాయి. నా పర్మిషన్ లేకుండా ఇంట్లో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించాలని చూస్తున్నాయి. వాటన్నిటిని తరిమి కొట్టేసి ఈ రోజు మన స్పైడీ గడికి ఫుడ్ వేయాల్సిన రోజు. వాడికి ఫుడ్ పెట్టేసి నేను తినడానికి బయలుదేరాను. ఇక అక్కడ నుంచి 10 o'clock రిటర్న్ అయ్యేటప్పుడు మన బాయ్స్ కనిపించారు. మొత్తం ఇక్కడ ఒక 4 dogs ఉంటాయి. అందులో ఈ జర్మన్ షెపర్డ్ మ్యాక్సీ గడికి కొన్ని రోజుల నుంచి హెల్త్ బాలేదు. అందులో వాడు ఈ రోజు తొంగి చూస్తున్నాడు. సరే ఎలా ఉండడం చూద్దామని వచ్చా. అట్లే కొంచెం ఇంట్లో చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ ఒక 6 o'clock వెళ్ళేసి రీసెంట్ గా నేను చేసిన టెరేరియం లో నేచర్ నుంచి కలెక్ట్ చేసిన ప్లాంట్స్ నే వాడాను. ఇది గానీ సక్సెస్ అయిందంటే నెక్స్ట్ వేరే ప్లాంట్స్ కి వెళ్దామని. అవి కొంచెం ఎక్సాటిక్ గా కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి. మొన్న కలెక్ట్ చేసిన ఐసోపాట్స్ ని ఈ రోజు ఆ బాక్స్ లో వేసాము. ఇక దీని తర్వాత అవి దీంట్లోనే గ్రో అవుతాయి. ఈ రోజు కింద ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.